నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు చేయాల్సిన పరిహారాలేంటి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది తెలియజేయండి గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి సంబంధించి విశేషంగా చూసుకున్నట్టయితే జనవరి 24వ తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి 26, 28వ తారీఖు వరకు కూడా కుజగ్రహం యొక్క సంచారం ఈ రాశి గుండా ప్రయాణం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందనంటే సాధారణంగా వీరికి జరగాల్సినటువంటివి రావాల్సినటువంటి సమయానికి జరగకుండా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే విద్యార్థుల విషయంలో వారికి కొంతమంది ఎలా అంటే స్కూల్ ఫీజు అంతా పే చేసిన ఏదో ఒక చిన్న ఎగ్జామ్ ఫీజు లాంటివి పే చేయకుండా ఉండడం వలన, లేకుంటే వీరి సేమ్ పేరు ఇంకొకళ్ళకు ఉంటే వీరు ఫీజు చేయలేదని చెప్పడము, ఇలాంటివి చెప్పడము, అసలు డిస్టర్బెన్స్ అవ్వడము అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అందున గృహిణుల విషయానికి వస్తే ఎక్కువగా కుజగ్రహానికి సంబంధించిన విషయం అంటే అగ్నితత్వము అని ముందే చెప్పాం మనం. కాబట్టి ఎలా ఉంటుందంటే ఈ లక్షణాలు అగ్ని వల్ల ఏమైనా ప్రమాదాలు కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు వేలు కట్ అవ్వడం కానీ గృహిణుల విషయంలో జరిగే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరిలో ఉన్న లోపం ఏంటంటే అతిగా ఆలోచించడం. ఒకటే విషయాన్ని 1కి 10 సార్లు 10 రకాలుగా ఆలోచించి మైండ్ బాగా డిస్టర్బ్ అవ్వడం. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అంటే ఒక పరిమితి తగ్గట్టుగా ఆలోచించాలి. 1కి 10 సార్లు ఆలోచించడం మంచిదే, కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం సాధారణంగా చూసుకున్నట్టయితే మిథున రాశి అంటే ఎలా కనిపిస్తుంది? ఒక ఆడ ఒక మగ ఇద్దరు కనిపిస్తారు, అవునా? అంటే పరస్పరం ఒక సపోర్ట్ ఉంటే కనుక వీరు ఎక్కడి దాకన్నా వెళ్ళి సాధించగలరు. ఇన్ కేస్ ఆ సపోర్ట్ లోపం అయితే చేసే పనిలో కూడా లోపం అలాగే ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది పనిచేసేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, పనిచేసే మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉద్యోగం చేసే స్థలంలో కొన్నిసార్లు చూస్తే మూడిగా ఉంటారు. ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది, ఆ ప్రభావం ఇక్కడ వర్క్ మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండాలి అని అంటే వీలైనంత వరకు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కడిదక్కడే అన్నట్టుగా, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ విషయాలు ఉండొద్దు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి ఇంటి విషయాలు లేకుండా మైండ్ని సెట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా, గోచార రీత్యా చెప్పే విషయాలే. ఎవరికి వాళ్ళ పర్సనల్ జాతకం కావాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుసుకుంటే మనం డీటెయిల్గా జాతకం అనేటువంటిది చెప్పవచ్చు. అయితే ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, మనకు వ్యాపారస్తులు అనగానే ఇవాళ రేపు బాగా ఎక్స్పాన్షన్ అయిపోవాలి, వ్యాపారం చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి. దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నారంటే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పేసి పార్ట్నర్గా పెట్టేసుకుంటూ ఉన్నారు. ఇలా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు వాళ్ళకి తెలుసు ఈ రిలేషన్షిప్ ఏమి ఇక్కడితో బ్రేక్ అవ్వదు అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు, కానీ బాగా డీప్ డిస్కషన్ పెడతారు, హార్ష్గా మాట్లాడుకుంటారు, మళ్ళీ తర్వాత కామన్గా ఉంటారు. కానీ అలాంటి వాటి వల్ల కూడా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. ఫలానా రోజు ఇలా మాట్లాడామని చెప్పి వారి ఒకరికొకరి పరస్పరం వాగ్వివాదం అధికంగా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో, అంటే చెప్పినటువంటి చోటికి మనుషులు రాకపోవడము, ఓకే చేసినటువంటి ప్రాజెక్టులు క్యాన్సిల్ అవ్వడము అధికంగా జరిగే అవకాశం ఉంది. వీరు ఈ మాసమునందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి అభిషేకము, అలాగే హోమము ఇలాంటివి చేసుకుంటే మంచిది. హైదరాబాద్లో అయితే మనకు స్కందగిరి దేవాలయం ఉంది. అదే ఎవరన్నా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక మోపిదేవి దేవాలయం ఉంది. అలా ఎవరి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆ దగ్గరలో ఉంటూనే ఉంటాయి. కాబట్టి వెళ్ళిపోయి అక్కడ స్వామివారికి జస్ట్ అభిషేకం చేయించుకున్న స్వస్థత కలుగుతుంది. అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ ఉంటారో సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణం చేయించాలి. ఈ పారాయణము 70 నుంచి 700 సార్లు ఎవరన్నా బ్రాహ్మడు ఉంటే చేయిస్తే, ఏదైనా పదవి కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా రాజకీయ ఉపకారం ఏదైనా జరగాలి, ఏదైనా పోస్ట్ రావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఆదిత్య హృదయం అనేటువంటి పారాయణం చేయించడం చాలా మంచిది. చూసుకున్నట్టయితే ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు చేసే రైతులు ఎవరైతే ఉంటారో వారు ప్రతినిత్యము చేసేటువంటి పనులలో భాగంగా ఏవైనా సరే విపరీతమైన కష్టం చేస్తూ ఉంటారో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి.
అంటే కొంతమంది బరువులు అధికంగా మోసే వాళ్ళు ఉంటారమ్మా, కాబట్టి వాళ్ళు వెన్నుకు సంబంధించి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. నీటికి సంబంధించి దగ్గర ఏదైనా ఉంటే కరెంట్ షాక్స్ లాంటివి తగలొచ్చు, ఆ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఎవరైతే పరస్పరం బాగా తిరుగుతూ ఉన్నారు, డివర్స్లకు తిరుగుతున్నారు, చెక్ బౌన్స్ కేసులు, వీరు ప్రమేయం లేకున్నా A3 A4లా వీళ్ళని పెట్టి ఉంటారో వారందరికీ సంబంధించి మనకు ప్రతి ఊరికి గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవత దగ్గర ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి సంబంధించి ఏదైనా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని మీరు కోర్టుకు వెళ్ళడం వల్ల కాస్త స్వస్థత చేకూరుతుంది, తొందరగా రిజల్ట్ అనేది రావచ్చు. అవుట్ ఆఫ్ కోర్ట్ ఏవి తేల్చుకోదలుచుకుంటే అవి తేల్చుకోవడం చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటూ ఉన్నారో ఆరోగ్య సమస్యలు రావచ్చు, జ్వరాలు, విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే క్లైమేటికల్ చేంజెస్ విపరీతమైనటువంటి కారణం ఇలాంటి వాటికి, కాబట్టి చాలా జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా పాపం తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వీరికి ఉదరంలో గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్స్ లాంటివి అధికంగా రావచ్చు. అలాగే చెవికి సంబంధించి ప్రాబ్లం రావచ్చు. అసలు ఎవరికైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి మొక్కులున్నా, సర్పదోషములున్నా ఒక సిగ్నల్ ఏంటంటే చౌపోటు బాగా వస్తుంది. విపరీతమైన చౌపోటు, చీము ఇలాంటివి వస్తున్నాయంటే కుజగ్రహానికి సంబంధించిన జస్ట్ ప్రదక్షిణ 21 ప్రదక్షిణ 5 మంగళవారాల పాటు చేయడము, స్వామివారికి ఇంత పాల అభిషేకం చేయడం చేస్తే ఆ స్వస్థత అనేటువంటిది చేకూరుతుంది. ఇంత బిజీ షెడ్యూల్ అందరూ అనేది ఏంటంటే టైం సరిపోవట్లేదండి అంటారు. గంట ముందు లేస్తే అదే టైం సరిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి ప్రథమార్థము, ద్వితీయార్థము ఇలాంటి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి నష్టం అయితే జరగదు, లాభం తర్వాత సంగతి. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం, వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు. అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల
చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్రం సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. మిథున రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు. ధన్యవాదాలు.